సహస్రా, మన కొత్త ప్రాజెక్ట్ వీక్రాఫ్ట్కి సంబంధించి 2 or 3 డేస్లో మన క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఉంది. నువ్వు కూడా లక్ష్మి చెప్పేది విను. బావా, నేను లక్ష్మి చెప్పేది వినటానికి రాలేదు. లక్ష్మి నుంచి ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవటానికి వచ్చాను. వాట్? అర్థం కాలేదా బావా నీకు? వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ ని నేనే హ్యాండిల్ చేస్తాను. ఆ క్లయింట్స్ కి నేను ప్రెజెంటేషన్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ ఐడియా లక్ష్మిది. లక్ష్మి వల్లే కదా ఇన్వెస్టర్స్ వచ్చారు. లక్ష్మి ప్రపోజల్ పెట్టడం వల్లే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇష్యూ చేసింది. తను ఇక్కడి వరకు చేసింది కదా. ఇక్కడి నుంచి నేను ఈ బ్రాండ్ ని గ్లోబల్ లెవెల్ దాటించి $1 బిలియన్ కంపెనీ లెవెల్ కి తీసుకువెళ్తాను. శాస్త్ర, ఇప్పుడు తను చేస్తుంది అదే కదా. తన పల్లెటూరు నుంచి గవర్నమెంట్ కాలేజీల్లో చదివి ఆ బోటాబోటి తెలివితేటలతో తనేం చేయగలదు? ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి ఇండియన్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన నేను మాత్రమే మన బ్రాండ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలను. హయ్యర్ స్టడీస్, హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్లే హై పొజిషన్ లో ఉంటే మనకి మన కంపెనీకి మంచిది విహారీ. అది ఇంటలెక్చువల్ ఐడియాస్ చదివిన కాలేజ్ని బట్టి వచ్చిన డిగ్రీని బట్టి రావు. క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి వస్తాయి. అరే, లక్ష్మికి చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది అత్తయ్య. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు బావా. నా నాలెడ్జ్ ఏంటో కూడా నీకు బాగా తెలుస్తుంది. సహస్రమ్మ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటానంటే తనకే ఇవ్వండి విహారీ గారు. దీనివల్ల నాకే ఇబ్బంది లేదు. సరే, బట్ మీరు ఒక చిన్న పని చేయాలి. లక్ష్మి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో తనేంటో నిరూపించుకుంది. శాస్త్ర, నువ్వు క్లయింట్కి ఇచ్చే ప్రెజెంటేషన్ మీద వర్క్ చేయి. ఆ రోజు మీ ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలరో వాళ్లే ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తారు. తనతో నేను పోటీ పడాలా? కాంపిటీషన్ ఉంటేనే కదా మంచి క్రియేటివ్ థాట్స్ వచ్చేది. సరే బావా, అలాగే.